అందరికీ నమస్కారము. ఈ మూలిక వచ్చేసి రత్నపురుష అంటారు. ఇది ఈ విధంగా పూత అనేది ఇట్లా వస్తుంది. ఆకులు అనేవి ఈ విధంగా ఉంటాయి ఇట్లా. అయితే రక్తహీనత సమస్య ఉన్నది కూడా ఇది పూర్తిగా నివారిస్తుంది. మనిషిని రత్నంలాగా మారుస్తుంది. అనగా స్టోన్ డైమండ్ ఎంత గట్టిగా ఉంటుందో అలాంటి ఒక శరీరం లోపల అంత శక్తి వచ్చేస్తుంది. అందువల్ల దీనికి రత్నపురుష అని పేరు. దీని సమూల చూర్ణాన్ని రోజు ఉదయం 2 గ్రాములు సాయంత్రం 2 గ్రాములు కనుక మనము సేవించినట్టయితే మనిషిలో ఉన్నటువంటి నరాల వీక్నెస్ అంటే నరాల బలహీనత సెట్ అవుతుంది. అయితే దీన్ని తాగడం వల్ల వీర్య అభివృద్ధి జరుగుతుంది, మనిషికి బలము పెరుగుతుంటుంది, శరీరం మొత్తము చంద్రబింబం వంటి కాంతి శరీరానికి కలుగుతుంది, ముఖం కూడా దగదగ మెరిసిపోతుంటుంది. అయితే ఇది పల్లెటూరు ప్రాంతాల్లో గుట్టలకు కానీ ఎక్కడ కానీ అక్కడ పడితే అక్కడ దొరుకుతుంటుంది. అయితే దీన్ని సమూల చూర్ణము వేర్లతో సహా మనం తీసుకోవాలి. ఇట్లా చెట్లు అనేటివి సుమారు ఇది 1 ఫీట్ వరకు పెరుగుతుంటుంది. ఇట్లా వేర్లు అనేటివి ఈ విధంగా వేర్లు అనేటివి ఉంటాయి. ఈ వేర్లు కూడా మంచి స్ట్రాంగ్ బలంగా ఉంటాయి. పూర్వకాలంలో దీన్ని యంత్రంలో ఉపయోగించేవారు. పెద్ద పెద్ద గురువులంతా దీన్ని ఆదివారం అమావాస్య రోజు కానీ తీసి దీన్ని యంత్రంలో కనుక పెట్టుకొని కనుక మనం ఉంటే ఎంతటి వారు ప్రయోగం చేసినా మనకు పారదని చెప్తుంటారు. అయితే దీన్ని నోట కరిచి తినడం వల్ల పరప్రయోగాలు అనేటివి పారవు. అమావాస్య ఆదివారం రోజు వచ్చిన రోజు దీన్ని ఇట్లా ఈ విధంగా మనము చేతితోటి ముట్టుకోకుండా ఈ చెట్టును మనము పీకకుండా ఇది నోట కరవాలన్నట్టు ఇట్లా కరిసి దీన్ని మొత్తం మనము పచ్చిదే మొత్తము నమ్ములుకుంటూ మింగుతూ ఉంటుంటే ఇక మనకు ఎలాంటి క్షుద్రమాంత్రికుడు పరప్రయోగాలు చేసేవారు ఎంతటి వారు చేసినా పారదని గాఢంగా నమ్ముతుంటారు పెద్దలు. మరి ఈ విధంగా మీరు మూలికను గుర్తించి మీరు కనుక ఉపయోగించుకున్నట్టయితే మీ శరీరం అనేది కాంతివంతంగా బలంగా ఇవి స్ట్రాంగ్గా ఏనుగుతోటి సమానమైనటువంటి బలం కలుగుతుంది. రక్తానికి రక్తమే లట్రిన్ పోయేవారు ఉంటారు. దీని యొక్క ఆకులను మెత్తగా నూరి మన ఒక ఉసిరికాయంత పరిమాణము మంచి ఆవు పెరుగులో కలుపుకొని కనుక మనము ఇట్లా 3 రోజులు ఉదయం తాగినట్టయితే రక్తానికి రక్తము లట్రిన్ పోవడము అనగా అది రక్త విరోచనాలు ఇవన్నీ పూర్తిగా నివారించబడుతుంది ఈ యొక్క మూలికతోటి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.